ఒరే భద్రం, మ్యాగీలో ఏంట్రా శివగామి కనిపించింది? మరేమయ్యా, నా మాటే శాసనం, మీరంతా కూర్చొని వెయ్యాలి ఆసనం అన్నట్టే ఉంది. అమ్మో, ఇది అమ్మోర్కత్యమయ్యో. పదమయ్య పద. తాతయ్య, ఇప్పుడు మీరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు బావని ఎలా బయటికి తీసుకురావాలి? నాకు అదే అర్థం కావటం లేదమ్మా. ఈ పరిస్థితిలో ఎవరు సాయం చేస్తారు? తాతయ్య, నేనైనా వెళ్ళి బావని చూసొస్తాను. అక్కడికి ఎలా ఉన్నాడో ఏంటో. వెళ్ళిరమ్మా. పోలీస్ స్టేషన్లో బావ ఎలా ఉన్నాడో ఏంటో. పద్దు, అమ్మా అమ్మా పద్దు, పద్దు లేమ్మా, లే. నీకు దెబ్బలేం తగలేదు కదమ్మా? లేదండి, నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కా? పోలీస్ స్టేషన్కి నువ్వెందుకమ్మా? వెంకీ బావని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరే కదా సార్ నన్ను కాల్చమన్నది? పెదనాన్న, పోలీసులు పిలవండి. ఏంటి, వెంకీ బాబుని దగ్గరుండి మ్యాగీని అరెస్ట్ చేయించిందా? నిజమేంటో తెలుసుకోకుండా కట్టుకున్న భర్తను ఎవరైనా అరెస్ట్ చేస్తారా? మ్యాగీ బావని ప్రేమించి పెళ్లి చేసుకోలేదండి, పగ కొద్ది పెళ్లి చేసుకుంది. బావంటే మ్యాగీకి ఇష్టం లేదు, కానీ వెంకీ బావ చాలా మంచివాడు, ఎలాంటి నేరాలు చేయడు. వెంకీ బాబు ఎలాంటోడో నాకు మాత్రం తెలియదమ్మా. ఇన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను కదా. అయినా మ్యాగీ కోపంలో అన్నా వెంకీ బాబు గురించి అంత గొప్పగా మాట్లాడిన అఖిలాండేశ్వరి కేసు వాపస్ తీసుకోలేదా? లేదండి, ఇదంతా చూస్తుంటే నాకేదో పెద్ద ప్లాన్లా అనిపిస్తోంది. బావేదైనా ఉంటే చెప్తాడు, అవకాశం ఉంటే పోరాడతాడు, అంతే తప్ప ఇలా హత్యలు చేర్చేవాడు కాదు. మరి నరసింహనాయుడు గారు ఏం చేస్తున్నారమ్మా? ఆయన స్టేషన్కి వెళ్ళి బెయిలిపించి తీసుకురావచ్చు కదా. మీరు గుమ్మం దాటి బయటకు వెళ్ళినా, వెంకీని విడిపించడానికి సాయం చేసినా నేను చచ్చినంత ఒట్టు. తాతయ్య బయలుదేరుతుంటే వెళ్ళటానికి వీల్లేదని మ్యాగీ అడ్డుపడింది. బావకి సాయం చేస్తే నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టు పెట్టుకుంది. దాంతో తాతయ్య ఏం చేయలేకపోయాడు. అత్తయ్యేమో ఇంట్లో ఏడుస్తోంది. బావని పోలీసులు ఏమైనా చేస్తున్నారేమో అని నాకు చాలా భయంగా ఉందండి. భలే దానివమ్మా, వెంకీ బాబుకి మేమంతా ఉన్నాం. వర్కర్స్ కోసం అంత చేసిన వెంకీ బాబుని అలా ఎలా మేము వదిలేస్తాం? వెంకీ బాబుకి బెయిలిపించి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు స్టేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. లేదండి, ఒక్కసారి వెళ్ళి నేను బావని చూసి వెళ్తాను. వద్దమ్మా, నేనే వెంకీ బాబుని విడిపించుకొని ఇంటికి తీసుకొస్తాను. ఆడపిల్లవి, నువ్వు స్టేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. అదీ కాకుండా ఎవరో కుట్ర చేస్తున్నారు అంటున్నావు. అలాంటి వాళ్ళు వెంకీ బాబుకి సపోర్ట్ చేసే మీ మీద కూడా ఓ కన్నేసి ఉంచుతారు. నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా. నువ్వింటికెళ్ళు. నేను చెప్తున్నాను కదమ్మా, నువ్వింటికెళ్ళు.
మర్యాదగా వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం కానీ నీ కొడుకు మొహం కానీ నాకు చూపించకండి. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో మీ అన్నయ్యకేం కాదు విద్య, నువ్వు బాధపడకు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. మాకు నమ్మకం లేదు ఆయన మీద, మాకు అవసరం లేదు. అది కాదండి, నా మాట వినండి. అతను మన కోసం ఎంతో చేశాడు. మన గురించే కదా ఇదంతా చేసింది. మాకు అవసరం లేదండి. ఆయన పెద్ద దొంగ. ఆయన గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ అందరి ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి కారణం అతను. మరొక్కసారి ఆలోచించండి. మేము ఒప్పుకోం.